ప్రభువా, నీ సత్యమైన, సజీవమైన, జీవము కలిగిన వాక్యము ద్వారా మా జీవితంని సరిచేసుకోవడానికి, నేర్చుకోవడానికి, సరిదిద్దుకోవడానికి మీరిస్తూ ఉన్న అవకాశాలు బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు నిన్ను ఆరాధించే సమయము మాకు ఆశీర్వాదకరంగాను, నీకు మహిమార్థంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఈరోజు బైబిల్ స్టడీ తీసుకుంటున్నా రాజు బ్రదర్పై మీ ఆత్మ నుంచండి, పరిశుద్ధ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. నాకు ఈ గ్రూప్లో ఉన్న వారికి ఏం మాటలు కావాలో వాటినన్నిటినీ రాజు బ్రదర్ ద్వారా మీరు అనుగ్రహించండి. మేము ఏదైనా ఇక్కడ నుంచి నేర్చుకొని వెళ్ళినట్లు నూతన ఆత్మను మా అందరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా, ఈ గ్రూప్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఇక్కడ మేము నేర్చుకునే వాక్యము, ఎక్స్పోజిటరీ సర్మన్స్ అన్ని ప్రభా సంఘాల్లో ఇతరులకు మేము బోధించినప్పుడు వారి జీవితంలో కార్యాలు జరుగునట్లు, తద్వారా మిమ్మల్ని అంగీకరించి మారు మనసు పొంది రక్షణ భాగ్యంలోనికి వచ్చినట్లు మా ఈ ప్రయత్నాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఈరోజు ఈ పరిచర్లో అంతం మీరండి నడిపించండి. నీ నడిపింపుని తోడ్పాటు మా అందరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ అతి శ్రేష్ఠుడైన నజరుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. జేమ్స్, హలో జేమ్స్, అన్నా జేమ్స్ ఉన్నాడా? జేమ్స్, జేమ్స్ లేరు అనుకుంటానా, తర్వాత జాయిన్ అవుతా అన్నారు మధ్యలో. అవునా? ఓకే ఓకే ఓకే, యా. సరే అయితే నేను ఒక పాట పాడుతున్నాను, ఒక పల్లవి ఉపచారణం పాడతాను. పాడిన తర్వాత బ్రదర్ రాజుకి మనం సమయాన్ని అప్పగిద్దాం. రీసెంట్ గా జేసీ రావు గారు చనిపోయారు, మనకు తెలిసిందే. ఆయన రాసిన పాట ఆయనకు ఒక ట్రిబ్యూట్ గా ఇవ్వాలన్నట్టుగా పాడాలని ఉద్దేశించాను నేను. ఒక చిన్న పాట, మనం అందరికి తెలిసిన పాట, హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ అనే పాట పాడుకుందాం. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్, అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును, ప్రభువా నిన్నునే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే, ఆ వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, ఆ నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, ప్రభువా నిన్నునే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమా నీకే ఓ ప్రభు,
ఇది ఏ నాదిన ప్రార్థన, ఆ మహిమానికే ఓ ప్రభు. ఇది ఏ నాదిన ప్రార్థన ప్రభువా, నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, ఆ అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. థ్యాంక్ యూ. Thank you, నౌ brother. థ్యాంక్ యూ బ్రదర్. రాజు అన్న రెడీయా? రెడీ అన్న. అదే నేను PPT షేర్ చేయండి ఎవరైనా. రాజు బ్రదర్ మనకు మీకు ఇచ్చా చూడండి, హోస్ట్ కో హోస్ట్ ఇచ్చా. యా నేనే షేర్ మన చేయాలి. షేర్ చేయండి ప్లీజ్. ఓకే. మన పరి జాయిన్ అవుతానని చెప్పని ఏదో స్ట్రక్ అయిందని చెప్పి మెసేజ్ పెట్టింది. ఓకే, ఎనీహౌ మన రాజు ఇవాళ వాక్యం చెప్తానని చెప్పి బైబిల్ స్టడీ తీసుకుంటానని చెప్పి అన్నాడు. యాక్చువల్గా సుష్మాక్షితకి ఒంట్లో బాగాలేదని చెప్పి మెసేజ్ పెట్టింది కాబట్టి రాజు తీసుకుంటానన్నాడు. దేవుని చిత్తం అయితే మరి తర్వాత ఎప్పుడైనా సుష్మాక్షిత తీసుకునేలాగా ప్లాన్. రిట్రీట్ అన్నారు, రిట్రీట్కి వెళ్ళింది. ఓకే ఓకే. హాయ్ 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 శ్యామ్, హౌ ఆర్ యూ? అన్న గుడ్ గుడ్ గుడ్. రాజు ఓకే, విజిబుల్ ఉందానా? నా స్క్రీన్ విజిబుల్ ఉందా? yes. విజువల్ గానే ఉంది బ్రదర్. వీడియో, ఆడియో, బోత్ క్వాలిటీ. ఓకే, థ్యాంక్ యూ. గుడ్. థ్యాంక్ యూ బ్రదర్స్. అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో వందనాలు. ఈరోజు మీ ముందుకి మా పత్రికలోని 6, 7, 8 అధ్యాయాలు చెప్పాలని మేము ముందుకు వచ్చాను. లాస్ట్ టైము నేను చెప్పినప్పుడు రోమపత్రికలోనే మొదటి 5 అధ్యాయాలు చెప్పడం జరిగింది. సో ఈ 6, 7, 8 చాప్టర్స్ లో క్రిస్టియన్ లైఫ్ గురించి పాల్ మాట్లాడతాడు. శాంక్టిఫికేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడతాడు. ఓవరాల్ గా ఏ విధంగా క్రిస్టియన్ లైఫ్ లో, బిలీవర్ లైఫ్ లో శాంక్టిఫికేషన్ ఎలా జరుగుతుందో మాట్లాడతాడు. పాపము నుండి విడిపించి అంటే మనకి ఈ 3 చాప్టర్స్ లో కూడా మనకి కనిపించేది ఏంటంటే, విశ్వాసి పాపంతో నీతిమంతుడిగా తీర్చబడినప్పటికీ కూడా పాపంతో పోరాడుతూ ఉంటాడు. మరి విజయం ఎలా వస్తుంది అని అంటే 8వ చాప్టర్లో చెప్తాడు, 8th చాప్టర్లో చెప్తాడు. సో ఇక్కడ మన ఇంట్రొడక్షన్ చూద్దాం, ఆడియన్స్ బ్యాక్గ్రౌండ్. అది పాల్ 56, 58, 56, 58 టైంలో కొరింథులో ఉన్న చర్చ్కి రాస్తాడు. బోత్ జూయిష్ అండ్ క్రిస్టియన్ బిలీవర్స్ ఉంటారు అక్కడ. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఈ 6th చాప్టర్ ముందు అంటే 4, 5 చాప్టర్స్ లో పాల్ ఏంటి చేస్తాడంటే, జస్టిఫికేషన్ కమ్స్ బై ఫెయిత్ అలోన్ ఇన్ జీసస్ క్రైస్ట్ అని అంటాడు. అంటే కేవలం విశ్వాసం ద్వారా, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే నీతిమంతులుగా ఎంచబడతాము అని జస్టిఫికేషన్ గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత ఈ 6, 7, 8, 6, 7, 8 చాప్టర్స్ లో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే, విశ్వాసుల యొక్క న్యూ ఐడెంటిటీ, ఆ తర్వాత పాపంతో స్ట్రగుల్ విత్ ద సిన్ అండ్
విక్టరీ హోలీ స్పిరిట్ ద్వారా మనకి ఏ విధంగా విక్టరీ వస్తుంది అనే దాన్ని ఈ 3 చాప్టర్స్ లో పాల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. పర్పస్ ఏంటి, ఉద్దేశం ఏంటి ఆ, అని అంటే గనక బిలీవర్స్ అర్థం చేసుకోవడానికి, ఈ శాంక్టిఫికేషన్ ప్రాసెస్ ని అర్థం చేసుకోవడానికి, పరిశుద్ధమైన జీవితాన్ని లీడ్ చేయడానికి, ఆ విశ్వాసులు నీతిమంతులుగా ఎంచబడిన తర్వాత వాళ్ళు పరిశుద్ధంగా జీవించడానికే పిలువబడ్డారు అనేది అర్థం అవటానికి పాల్ ఈ 3 చాప్టర్స్ రాస్తాడు. అది పర్పస్. కాంటెక్స్ట్ విషయానికి వస్తే ఫస్ట్ 5 చాప్టర్స్ లో జస్టిఫికేషన్ గురించి మాట్లాడతాడు. ఫస్ట్ 3 చాప్టర్స్ లో ఆల్ హ్యూమానిటీ ఈజ్ సిన్ఫుల్, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేక అందరూ కూడా భ్రష్ట స్వభావం చేత దేవుని ఉగ్రతకి గురై ఉన్నారు అని చెప్పి మొదటి 3 అధ్యాయాల్లో సిన్ గురించి, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ గురించి, డెప్త్ ఆఫ్ సిన్ గురించి మాట్లాడతాడు అనమాట. రాత్ ఆఫ్ గాడ్ గురించి మాట్లాడతాడు. 3-5 చాప్టర్స్ లో ఏ విధంగా విశ్వాసం ద్వారా ఏ విధంగా నీతిమంతులుగా ఎంచబడతాం అనేది మాట్లాడతాడు. 6, 8, 6, 7, 8 చాప్టర్స్ లో వచ్చేసరికి నీతిమంతులుగా ఎంచబడిన విశ్వాసులు ఏ విధంగా పరిశుద్ధపరచబడతారు, పరిశుద్ధాత్మ చేత ఏ విధంగా పరిశుద్ధపరచబడతారు అనేది దాని గురించి మాట్లాడతాడు. ఈ చాప్టర్స్ లోనే మనకి జనరల్ గా చదివే వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. పాపంలో విశ్వాసులు పాపంలో కొనసాగాల, విశ్వాసులు పాపంతో పోరాటం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఇంకెంతకాలం విశ్వాసులు ఈ పాపంతో పోరాటం చేస్తూ ఉంటారు, లేకపోతే విశ్వాసులకి జయమైన జీవితం, పాపాన్ని జయించే జీవితం లేదా అనే క్వశ్చన్స్ సగటు క్రైస్తవుడికి లేకపోతే విశ్వాసకి ఆ లైఫ్, క్రిస్టియన్ లైఫ్ లో రావటం కానీ లేదంటే ఈ పత్రిక చదివేటప్పుడు కానీ వస్తాయి. ఆ నేపథ్యంలో పాల్ రాస్తున్నాడు. ఈ స్ట్రక్చర్ ఎలా ఉందనంటే, నేను అవుట్లైన్ ఇచ్చి తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం స్ట్రక్చర్ గురించి మాట్లాడుతాడు. ఫస్ట్ 6th చాప్టర్ లో ఫస్ట్ 10 వర్సెస్ క్రీస్తులో మనం ఐక్యమై ఉన్నామని చెప్పి మాట్లాడతాడు. ఆ తర్వాత మనమే దేవునికి దాసులముగా లేకపోతే సజీవ యాగముగా మనల్ని మనం సమర్పించుకోవాలని చెప్పి మాట్లాడతాడు. ఆ తర్వాత ఏ వ్యక్తి అయినా సరే పాపానికి కానీ లేకపోతే దేవునికి కానీ బద్ధుడై బానిసగా ఉంటాడు అనేది మాట్లాడతాడు. ఆ తర్వాత 7th చాప్టర్ లో మ్యారేజ్ ఇలిస్ట్రేషన్ గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత మ్యారేజ్ ఇలిస్ట్రేషన్ అంటే ధర్మశాస్త్రం గురించి మాట్లాడతాడు, క్రీస్తు గురించి కూడా మాట్లాడతాడు. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఇదే 7th చాప్టర్ లో పాలు ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి సిన్ఫుల్ నేచర్ గురించి, పాలు ఒక్కడే కాదు ప్రతి విశ్వాసి కూడా, రక్షించబడిన విశ్వాసి సిన్ఫుల్ నేచర్ ఇంకా కలిగి ఉంటది, సిన్ఫుల్ నేచర్ ఉంటది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. పవర్ ఆఫ్ సిన్ఫుల్ నేచర్ గురించి, విశ్వాసంలో ఉండేటువంటి పవర్, ఆ పాపం యొక్క పవర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్ప్లెయిన్ చేస్తూ 7th చాప్టర్ ఒక రకమైనటువంటి నిశ్చేష్టుడిగా ఉండిపోతున్నటువంటి టైంలో, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్న టైంలో ఇక ఏం చేయలేనా, ఇంతేనా అని అనుకుంటున్న టైంలో గుడ్ న్యూస్ చెప్తాడు. 8th చాప్టర్ లో కనబడుతుంది అది మనకి. ఏంటి అని అంటే, లైఫ్ అండ్ పవర్ త్రూ గాడ్ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి పవర్, శక్తి, అలాగే జీవితం. ఏ జీవితం అనంటే కొత్త జీవితం, న్యూ లైఫ్, దాని గురించి మాట్లాడతాడు. తర్వాత రాబోయే భవిష్యత్తులో కలగబోయేటువంటి మహిమ గురించి మాట్లాడతాడు 8th చాప్టర్ లో. మనల్ని ఎవరు కూడా
క్రీస్తు ప్రేమ నుండి, దేవుని ప్రేమ నుండి మనల్ని ఎవడూ కూడా దూరపరచలేరు అని చెప్పి ఆ ఏమంటారు, ఆ సాల్వేషన్ అష్యూరెన్స్ గురించి కూడా మాట్లాడతారు 8th చాప్టర్లో. సో 6th చాప్టర్కి వస్తే 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో చివరిలో ఏమంటాడంటే, పాపం ఎక్కడైతే విస్తరించిందో కృప అక్కడ అధికంగా విస్తరించింది అనే మాట అంటాడు. ఆ మాట అన్నప్పుడు 6వ అధ్యాయంలో ఏమని స్టార్ట్ చేస్తాడంటే, అలా అయితే కృప విస్తరిస్తుంది కదా అని, విస్తరించాలని పాపమందు నిలిచి ఉందామా అని అంటాడు. కొంతమంది ఉంటారు, ఆ పాపం చేస్తే కృప విస్తరిస్తుంది కదా, మరి అలా అయితే పాపం చేద్దాము, దానివల్ల మేలే జరుగుతుంది కదా, పద పాపం చేద్దాం, పాపం చేసి కృపని అధికంగా పొందుకుందాం అనేవాళ్ళు కొంతమంది ఆలోచిస్తారు. హైపర్ క్యాల్వినిజం అని, హైపర్ గ్రేస్ అని, కొన్ని ఎక్స్ట్రీమిస్ట్స్ ఉన్నారనమాట, వాళ్ళు అనుకునే ఆలోచనలు. పాల్ ఇక్కడ దాన్ని ఏమంటున్నాడంటే, అలా అనకూడదు అంటున్నాడు పాల్. ఎందుకు అని అంటే కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. విశ్వాసులు పాపం విషయంలో చనిపోయారు. ఏమంటాడు, పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీదట ఎలా దానిలో జీవిస్తాము? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనందరం కూడా ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందుతామని తెలీదా అని అంటాడు. ఇక్కడ పాల్ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, విశ్వాసులు యేసుక్రీస్తుతో ఐక్యమై ఉన్నారు. బిలీవర్స్ ఆర్ యునైటెడ్ విత్ క్రైస్ట్ ఇన్ హిస్ డెత్ అండ్ రిజరక్షన్. ఎలా యునైట్ అయి ఉన్నారు అని అంటే, మనము బాప్తిస్మం తీసుకున్నప్పుడు మన పాపాల విషయంలో చనిపోతున్నాము, మరలా తిరిగి లేస్తున్నాము. క్రీస్తు ఏ విధంగా అయితే తిరిగి లేచాడో ఆ విధంగా మనము తిరిగి లేస్తున్నాము అని చెప్పి ఇక్కడ పాల్ చెప్తున్నాడు. మనం ఎలా అంట, నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు బాప్తిస్మం వల్ల మరణంలో పాలు పొందటికే ఆయనతో కూడా పాతి పెట్టబడతామే. సాదృశ్యంగా చెప్తున్నాడు చూడండి, ఈ 6వ అధ్యాయం 2 నుండి 7 వచనాలు. వీఆర్ యునైటెడ్ విత్ క్రైస్ట్, క్రీస్తుతో మనము ఐక్యమై ఉన్నాము. ఎలాగానంటే బాప్తిస్మం ద్వారా. బాప్తిస్మం తీసుకుంటామంటే అదేదో జస్ట్ నీళ్ళలో మునిగేసి లేచి లేగటం మాత్రమే కాదు. మన పాపం విషయంలో చనిపోతున్నాము, క్రీస్తుతో కూడా ఒక నూతన జీవాన్ని పొందుకొని తిరిగి లేస్తున్నాము. అదే పాల్ చెప్తున్నాడు. కాబట్టి అలా అలా మనం క్రీస్తుతో ఐక్యమై ఉన్నాం కదా, మనం ఇంకా పాపానికి దాసులము కాకుండడానికి పాప శరీరం నిరుద్ధమగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడాలని ఎరుగుదము. మన ప్రాచీన స్వభావాన్ని ఆయనతో కూడా, క్రీస్తుతో కూడా సిలువ వేయాలి అని చెప్తున్నాడు పాలు. మనము క్రీస్తుతో కూడా ఎందుకు లేపబడ్డాము అని అంటే, ఒక క్రొత్త జీవితాన్ని జీవించడానికి మనం లేపబడ్డాం. పాపం విషయమే ఒకమారే చనిపోయాడు క్రీస్తు, ఆయన దేవుని విషయమే జీవిస్తున్నాడు అని అంటాడు. అలాగే మనం కూడా పాపం విషయంలో మనం చనిపోయాము, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులంగా మిమ్మల్ని మీరే ఎంచుకోండి అని అంటున్నాడు. కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ యూ హ్యావ్ డైడ్ ఇన్ యువర్ సిన్స్ అలాంగ్ విత్ క్రైస్ట్ అండ్ రిజరెక్టెడ్ ఇన్ న్యూ లైఫ్. అది చెప్తూ కింద ఏమంటాడంటే, కాబట్టి మీ శరీర దురాశలకు లోబడకుండా మీ శరీరాల యందు పాపానికి చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడండి. ఏలనివ్వద్దు అని అంటాడు. పాపము మీ శరీరాలని ఏలనివ్వద్దు అని అంటాడు. ఎందుకనంటే
సిన్ ఈజ్ నో లాంగర్ ఆర్ మాస్టర్. పాపం అనేది మన పైన ఇక ఏలడానికి దానికి అధికారం లేదు. కాబట్టి మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా ఆ పాపానికి అప్పగించొద్దు అని చెప్తున్నాడు. సజీవులు అని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి అని చెప్తున్నాడు. పాపానికి అప్పగించుకోకుండా దేవునికి అప్పగించుకోమన్నాడు. ఎలాగానంటే సజీవులంగా మన అవయవాలని, మన శరీరాన్ని నీతికి సాధనాలుగా దేవునికి అప్పగించుకోమన్నాడు. మీరు కృపకే గాని ధర్మశాస్త్రానికి బద్ధులు కారు. కృపకే గాని ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు అని చెప్పి, కాబట్టి పాపం మీ మీద ప్రభుత్వం చేయదు అని అంటాడు. వీఆర్ నాట్ అండర్ లా ఆర్ వీఆర్ నాట్ అండర్ సిన్. అలా అయితే 15వ వచనం నుంచి, అలా అయితే కృపకే గాని ధర్మశాస్త్రానికి లోనగు వారు కామని పాపం చేయదమా? మనం కృప కింద ఉన్నాం కదా, అలా అని చెప్పి పాపం చేద్దామా? అలా చేయకూడదు. మీకు తెలియదా అని అంటాడు. ఇక్కడ కొన్ని పదాలు వాడతాడు పాలు. మీకు తెలీదా, మీరు ఎరుగురా అని చెప్పే పదాలు మాట్లాడతాడు. ఎందుకు వాడతాడంటే, పాపం చేద్దామంటే అది ఎప్పటికీ చేయకూడదు అని అంటాడు. ఎందుకనంటే లోబడటానికే ఎందుకనంటే దేవుడు మనల్ని పిలిచింది దేనికనంటే, మనల్ని నీతిమంతులుగా దేనికి ఎంచాడనంటే పరిశుద్ధులుగా జీవించడానికే. పరిశుద్ధులుగా జీవించడానికే, మరలా పాపపు దాస్యంలో జీవించడానికి కానే కాదు. కాబట్టి మీరు దేనికి లోబడతారో, ఆ తర్వాత 15వ వచనం నుంచి ఏమంటాడంటే, మీరు దేనికి లోబడతారో దానికి దాసులుగా ఉంటారు. మీరు దేవునికి లోబడితే దేవునికి సేవకులుగా ఉంటారు. పాపానికి లోబడితే, లేకపోతే శరీరానికి లోబడితే మీరు పాపానికి బానిసలుగా ఉంటారు. ఆ పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులై ఉండాలి అని చెప్పని అంటాడు. మనము క్రీస్తు ద్వారా విమోచించబడ్డాం కాబట్టి మనం ఇక పాపానికి కాకుండా దేవునికే దాసులై ఉండాలి. ఇందుకు ప్రభుకి స్తోత్రము, దేవునికి స్తోత్రము అని చెప్పని అంటాడు. ఆ తర్వాత ఇంకేమంటాడంటే, ఈ ఈ చివరి వరకు కూడా, ఈ చాప్టర్ చివరి వరకు కూడా ఇదే అంటాడు. మీరు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటకే మీకు ఫలము, దాని అంతము నిత్యజీవము. పాపం వలన వచ్చు జీవితం మరణము. అంటే మనం నీతిమంతులుగా ఎంచబడ్డాం కాబట్టి పరిశుద్ధత కలిగి జీవిస్తే గనక నిత్య జీవము. పాపం పాపం చేసి ఇంకా కంటిన్యూ చేస్తే గనక మరణము. పాపం వలన వచ్చే జీతం మరణము అని అంటాడు. అయితే దేవుని కృపావరణం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము అని అంటున్నాడు. నిత్య జీవం ఏంటంటండి? దేవుని కృపావరం. ఇట్ ఈస్ బై గ్రేస్ ఓన్లీ, బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఓన్లీ. ఈ విధంగా 6th చాప్టర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్, అంటే పాపపు శక్తి నుండి మనకి ఒక స్వేచ్ఛనిచ్చినట్టుగా, క్రీస్తు ద్వారా మనకి ఇచ్చినట్టుగా మాట్లాడతాడు పౌలు. తర్వాత 7వ అధ్యాయంలో ఏం మాట్లాడతాడంటే, ఒక విశ్వాసికి, నీతిమంతుడిగా ఎంచబడిన ఒక విశ్వాసికి పాపానికి మరియు ఆ స్ట్రగుల్ ఉంటుంది అనమాట. విశ్వాసులు ఒక స్ట్రగుల్ ఉంటుంది అనమాట. ఆ స్ట్రగుల్ గురించి ఇక్కడ పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చూడండి ఏమని ఉంటుందంటే, ఒక మనుషుడు బ్రతికినంత కాలమే ఒక ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేస్తుంది అని మీకు తెలియదా అని చెప్పి, ధర్మశాస్త్రం తెలిసినటువంటి ఐడియా ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఒక మ్యారేజ్ ఇలిస్ట్రేషన్ ఇస్తాడు. ఇక్కడ మ్యారేజ్ ఇలిస్ట్రేషన్ లో ఏంటంటే,
ధర్మశాస్త్రం ప్రకారం భర్త ఉన్నంత వరకే ఆ భార్య ఆ భర్తకు కట్టుబడి ఉంటుంది. ఒక భర్త చనిపోతే కనుక ఆమె ఆ భర్త నియమం నుండి ఆమె విడుదల పొందుతుంది. తర్వాత వేరొక పురుషుని చేసుకోవచ్చు ఆమె. అలాగే అది మాట్లాడుతూ ఏమని అంటాడంటే, ఆ వేరొక భర్త మరణించిన తర్వాత వేరొక పురుషుని చేసుకుంటే ఆమె వ్యభిచారం అనబడదు. సో కాబట్టి మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైరి. యేసుక్రీస్తును చేరాలని చెప్పి మనము శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయమే మృతులయ్యారు అని చెప్పి మనం చనిపోయాం. బై ఆర్ ఫ్లెష్ శరీరం విషయంలో మనం చనిపోయాము. ఎందుకు అని అంటే యేసుక్రీస్తు అనే పురుషుని చేరడానికి, ఆయన దగ్గరికి వెళ్ళటానికి. ధర్మశాస్త్రం వలనైనా ఆ డిజైర్స్, ఆ సిన్ఫుల్ డిజైర్స్ మన 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 హృదయాల్లో ఎలా, మన అవయవాల్లో ఎలా ఉన్నాయంట, ఒక టూల్స్ లాగా పనిచేసింది. సిన్ ఏం చేసిందంటే డిజైర్స్ ని ఒక టూల్స్ లాగా వాడుకొని మన పైన అధికారం చెలాయించింది. ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడ్డామో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి. అంటే కనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారం కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. అంటే ఇంకా మనం ధర్మశాస్త్రం విషయంలో చనిపోయాం. ధర్మశాస్త్రం మన పైన నిర్బంధంగా, లేకపోతే మన పైన ధర్మశాస్త్రం లేదు ఇంకా, లేకపోతే మనం ధర్మశాస్త్రం కింద లేము. క్రీస్తు అనే వేరొక పురుషుని దగ్గరికి వెళ్తున్నాం. ధర్మశాస్త్రం పురుషుని నుండి ధర్మశాస్త్రం చనిపోయాడు. ఎలా చనిపోయాడు అని మీరు అడగవచ్చు. ఎలా చనిపోయాడు అంటే యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ధర్మశాస్త్రం విషయంలో చనిపోయాడు అని చెప్పి పౌలు ఇక్కడే అంటాడు. ధర్మశాస్త్రం విషయంలో క్రీస్తు చనిపోయాడు. సో ఇప్పుడు మనం ధర్మశాస్త్రం విషయంలో మనం చనిపోయి ఉన్నాం కాబట్టి దాని నుండి మనం విడుదల పొందాము. కాబట్టి మనం ఇప్పుడు ఒక నవీన స్థితి గలవారమై ఒక న్యూ లైఫ్ కలిగి మనం దేవుని సేవించాలి అని అంటున్నాడు. అయితే ఇక్కడ కొంతమంది ఆలోచిస్తారు, ధర్మశాస్త్రం పాపమా అలా అనకూడదు అంటున్నాడు పౌలు. ధర్మశాస్త్రమే లేకపోతే పాపం ఎలా ఉంటుందో, పాపం ఏంటో నాకు తెలియదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు ఒక డిసీజ్ ఉందనుకోండి, అది అసలు డిసీజ్ ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? స్క్రీనింగ్ టెస్ట్ చేసి ఎంఆర్ఐ స్కానింగ్ లేదంటే ఎక్స్రేను ఏదో తీస్తే ఆ డిసీజు ఉందని చెప్పి తెలుస్తుంది. ఆ స్కానింగే తప్పనంటే మన డిసీజ్ ఎలా తెలుస్తుంది? పాలు కూడా ఇక్కడ అదే అంటున్నాడు. ధర్మశాస్త్రం లేకపోతే పాపం ఎలా అంటుందో నాకు తెలీదు. దురాశ అంటే నీ పొరుగు అనేది ఆశించవద్దు అని ధర్మశాస్త్రం చెప్పకపోతే నాకు దురాశ ఎలా అంటుందో నాకు తెలియదు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నైతిక నియమాలు, నైతిక ఆజ్ఞలు లేకపోతే పాపం గురించి మనం ఏ మనిషికి కూడా అవగాహన ఉండదు. కాబట్టి ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే పాపం గురించిన అవగాహన ఇస్తుంది. అంటే ఇది చేయకూడదు, ఇది తప్పు, ఇది పాపం అనే ఒక అవగాహన ఇస్తుంది. అయితే పాపం ఏం చేస్తుందంటే ఆ ఆజ్ఞని హేతువుగా చేసుకొని, ఒక రీజన్ గా చేసుకొని ఏం చేస్తుందంటే నా యందు ఇంకా డిజైర్స్ పుట్టిస్తుంది పాపం. ఏది? ఆ ఆజ్ఞని హేతువుగా చేసుకొని నాలో డిజైర్స్ పుట్టిస్తుంది. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఎలా ఉందంటే చచ్చిన పాములా ఉంది. ఒకప్పుడు నేను అంటే ధర్మశాస్త్రం లేనప్పుడు ఆజ్ఞ వచ్చినప్పుడు పాపానికి ఎలా వచ్చిందంటే
ఒక చచ్చిన పాము తిరిగి లేచినట్టుగా, లేకపోతే చచ్చిన వాడు తిరిగి లేచినట్టుగా అది పాపానికి ఏమొచ్చిందంటే బలం వచ్చింది. కాబట్టి ఆ ధర్మశాస్త్రం అలా అని చెప్పి ధర్మశాస్త్రము పాపానికి కారణమా అంటే కాదు. ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. ధర్మశాస్త్రం 12వ వచనంలో ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధం, నీతి గలది, ఉత్తమమైనది అని చెప్పి అంటున్నాడు. మరియు ఇలాంటి బెస్ట్ లా, బెస్ట్ కమాండ్ నాకు డెత్ని తీసుకొచ్చిందా? అలా అనకూడదు, అలా అనకూడదు అన్నాడు. అయితే పాపము అంటే ఉత్తమమైన దాని మూలంగా నాకు మరణం కలుగు చేయొచ్చు, పాపము పాపమైనట్టు ఆగుపడి నిమిత్తం ఇలాగ జరిగింది అని అంటాడు. అంటే ఆ పాపము పాపము అని చెప్పడానికి ధర్మశాస్త్రం ఏంటంటే ఒక మిర్రర్ లాగా, ఒక స్కానింగ్ మెషిన్ లాగా పాపం అనేది పనిచేసింది. సారీ, ధర్మశాస్త్రం అనేది పనిచేసింది. అంటే పాపం యొక్క డెప్త్ని, పాపం యొక్క ఆ ఆ డెప్త్ని మనకి చూపించడానికి ఈ ఆజ్ఞ అనేది ఉపయోగపడింది. అంతేగాని ఈ ఆజ్ఞ పాపానికి హేతు ఏమంటారు, పాపానికి నడిపించింది అని చెప్పి అనటానికి లేదు. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపానికి అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. సో ఏమంటాడంటే కింద, ఎందుకనంటే నేనేం చేస్తానో నాకు తెలుసు. పాల్ ఇక్కడ చూడండి, పాల్ యొక్క స్ట్రగులే కాదు, ప్రతి బిలీవర్ యొక్క స్ట్రగుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ సిన్తో పాల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఐ మీన్ సఫర్ అవుతున్న ఆ స్ట్రగుల్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ధర్మశాస్త్రము పాపం ఏంటో చూపిస్తుంది కానీ దాని నుండి సేవ్ చేయలేదు. నేనేం చేయాలో నాకు తెలుసు, నేను చేయాలనుకున్నది చేయక ద్వేషించున్నదే చేయుచున్నాను. అంటే నేనేం చేయాలో నాకు తెలుసు, నేను చేయాలన్నది చేయలేకపోతున్నాను, చేయకూడనిది చేస్తున్నాను అని చెప్పి మాట్లాడతాడు. ధర్మశాస్త్రం శ్రేష్టమైనది, ద బెస్ట్, ధర్మశాస్త్రం అనేది ద బెస్ట్ అని అంటున్నాడు పౌలు ఇక్కడ. కానీ ప్రాబ్లం ఏంటి మాట్లాడతాడు, ధర్మశాస్త్రం చెయ్యాలని ఉంది కానీ నేను చేయలేకపోతున్నాను, ధర్మశాస్త్రం శ్రేష్టమైనది కానీ నేను దాన్ని చేయలేకపోతున్నాను. ఎందుకు అని అంటే నా యందు నివసించే పాపమే, బికాస్ ఆఫ్ సిన్ఫుల్ నేచర్, బికాస్ ఆఫ్ అవర్ సిన్ఫుల్ నేచర్ we are not able to do the law, the commandment. నా శరీరం అందు మంచి ఏది నివసించదని తెలుసు అని అంటున్నాడు. మేలైనది చేయాలని నాకు కోరిక కలుగుతున్నది కానీ మంచి చేయాలని నాకు కోరిక ఉంది, కానీ దాన్ని చేయటానికి నాకు చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లా. నేను మేలు చేయకపోగా కీడే చేస్తున్నాను. దాన్ని చేయించేది ఎవరంటే నా యందు నివసించే పాపమే కానీ నేను కాదు అని అంటాడు. స్ట్రగుల్ చూడండి. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుతున్నదని ఒక నియమం నాకు కనబడుతుంది అని అంటాడు. ఏదో ఒక నియమం కనబడుతుంది నాలో, నేను మేలు చేయాలనుకుంటున్నాను కానీ మేలు చేయలేకపోతున్నాను, చేయకూడదు అనుకుంటున్నా కీడే చేసేస్తున్నాను. సో దిస్ ఈజ్ ద స్ట్రగుల్ విత్ అవర్ సిన్ఫుల్ నేచర్, దిస్ ఇస్ ద స్ట్రగుల్ విత్ అవర్ ఫ్లెష్.
అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందిస్తున్నాను, కానీ వేరొక నియమం నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుతుంది. వేరొక నియమం నా హృదయంలో ఉన్నట్టు కనబడుతుంది. పౌలుకి అర్థమైంది. పౌలుకి ఇది గమనించండి. ప్రతి ఒక్క మనిషికి ఇది అర్థం చేసుకోలేడు. ప్రతి ఒక్క మనిషికి ఈ విధంగా నాలో ఒక పాప నియమం ఉంది అని ఒక అన్యజనుడు, ఒక జెంటైల్, ఒక అన్బిలీవర్ చెప్పలేడు ఈ మాట. వేరొక నియమం నా అవయవాల్లో ఉన్నట్టు నాకు కనబడుతుంది. అది దేంతో పోరాడుతుందంట? నా మనసులో ఉన్నటువంటి ధర్మశాస్త్రంతో పోరాడుతూ నా అవయవాల్లో ఉన్న పాప నియమానికి నన్ను చెరపట్టి లోపరుచుకుంటుంది. ఈ పాప నియమం ఏం చేస్తుందంటే నన్ను ఇట్ ఇస్ డ్రాగింగ్ టువర్డ్స్ ద సిన్. ఈ పాప నియమం నన్ను ఏం చేస్తుందంటే ఆజ్ఞల నుండి నన్ను డ్రాగ్ చేసేస్తుంది. ధర్మశాస్త్రం నుండి నన్ను డ్రాగ్ చేసేస్తుంది. చేయాల్సిన మంచి పని నుండి నన్ను డ్రాగ్ చేసేసి చేయకూడనటువంటి చెడుకి చేసేలా నన్ను చెరపట్టి ఈడ్చుకెళ్తుంది. ఇది చెప్తూ పాలు చాలా ఆవేదనకు గురవుతూ, చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఏమంటాడంటే, అయ్యో నేనంత దౌర్భాగ్యున్నాను అంటాడు. ఓ హౌ wretched I am అని అంటాడు. ఎస్, దిస్ ఈజ్ విత్ మీ ఆల్సో. నేను కూడా చాలాసార్లు మనందరం మన లైఫ్లో, మన విశ్వాస జీవితంలో ఇది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. హౌ wretched I am బికాస్ ఆఫ్ దిస్ అని చెప్పి మాట్లాడుతూ, ఇలాంటి మరణానికి లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? హూ కెన్ సేవ్ మీ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్. సో దీని గురించి మాట్లాడుతూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు. ఐ థ్యాంక్ గాడ్ త్రూ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పి మాట్లాడుతూ, ఆ తర్వాత 8వ అధ్యాయంలో ఎందుకు దేవుణ్ణి స్తుతిస్తాడో కూడా 8వ అధ్యాయంలో చెప్తాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు కాగా, మనసు విషయంలో నేను దైవ నియమానికి, శరీర విషయంలో నేను పాప నియమానికి దాసునై ఉన్నాను అంటాడు. అంటే మనసులో దేవుని యొక్క నియమాలని లేకపోతే ధర్మశాస్త్రాన్ని చెయ్యాలన్న కోరిక తనకుంది. కాకపోతే శరీర విషయంలో, తన శరీరంలో పాప నియమం పనిచేయటం వల్ల, తన అని చెప్తున్నాను, తన ఒక్కడే కాదు, నేను అనుకున్నాను, నేను నా మనసు విషయంలో నేను దైవ నియమాన్ని చేయాలనుకుంటున్నాను, కానీ నా శరీరంలో ఒక పాప నియమం ఉంది, దానివల్ల నేను చేయలేకపోతున్నాను. నా మనసు విషయంలో దేవునికి, నా శరీర విషయంలో పాప నియమానికి దాసునై ఉన్నాను. ఐఎమ్ ఎ స్లేవ్ టు ద సిన్ఫుల్ నేచర్ as per the flesh, and I am a slave to God as per God's law అని చెప్పి పాలు ఒక ఫ్రస్ట్రేషన్తో, ఒక యాగనీతో, ఒక ఆవేదనతో ఈ చాప్టర్ని ఎండ్ చేస్తాడు. బట్ ఇక్కడితో ఆపేస్తే కనుక మనకి బాధ ఉంటుంది, కానీ తర్వాత ఏం చెప్తున్నాడు, తర్వాత నిరీక్షణ ఏంటి అనేది అర్థం కాదు. అందుకనే 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు 7, 8 అధ్యాయాలు 3 కంటిన్యూస్ అని చెప్పి 3 చెప్పాలని చెప్పి నేను ప్రిపేర్ అవ్వడం జరిగింది. 8వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే, కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తునున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని అంటాడు. ఎందుకు లేదో చెప్తాడు కింద. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణాల నియమం నుండి నన్ను విడిపించెను. ఎందుకంట శిక్షా విధి ఎందుకు లేదనంటే, ఎవరైతే యేసుక్రీస్తునందు ఉంటారో వాళ్ళకి ఇటర్నల్ లైఫ్, నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి ఆత్మ యొక్క నియమము
అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఈ పాప మరణాల నియమం నుండి మన లోపల మన శరీరంలో పనిచేస్తున్నటువంటి ఈ నియమం నుండి విడిపిస్తాడు. ఎలాగా అనంటే ధర్మశాస్త్రం దేన్ని చేయలేకపోయిందో దాన్ని దేవుడే చేసును. ధర్మశాస్త్రం ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇది తప్పు, ఇది పాపము అని చెప్పింది. కానీ ధర్మశాస్త్రము ఆ శరీర నియమం నుండి లేకపోతే ఉమ్, ఆ ఆ పాప నియమం నుండి ధర్మశాస్త్రం అనేది విడిపించలేకపోయింది. పాలు ఏమంటున్నాడంటే ఇక్కడ ఆత్మ నియమము పాప మరణాల నియమం నుండి ఆత్మ నియమము నన్ను విడిపించును అని అంటుంది. కాబట్టి శరీరాన్ని అనుసరించక ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం మందు పాపానికి శిక్ష విధించెను. సో ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన గాస్పల్ ట్రూత్, ఆయన శరీరంగా ఈ లోకానికి వచ్చి మన పాపాన్ని ఆయన పైన మోపాడు, మన శిక్షను ఆయన తీసుకున్నాడు. ఆ ఆయన శరీరం మందు పాప శిక్షను భరించాడు. అది చెప్తూ ఎందుకనంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నెరవేర్చాలని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని మన కోసం ఇచ్చేశాడు. శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన విషయం మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానము అని చెప్తాడు. ఎందుకనంటే శరీరానుసారమైన మనసు దేవునికి లోపడదు, కాబట్టి దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రానికి కూడా లోపడదు. అదే అంటున్నాడు కదా ముందు 7వ చాప్టర్లో, నేను చేయలేకపోతున్నాను, దేవుని ధర్మశాస్త్రం అంటే నా మనసులో ఉంది, ఇష్టం ఉంది చేయాలని, కానీ నేను చేయలేకపోతున్నాను. కానీ ఆత్మానుసారమైన మనసు అంట ఏం చేస్తుందంట, శరీరానుసారమైన మనసు దేవునికి విరోధంగా ఉంది, దేవుని ధర్మశాస్త్రానికి అది లోబడదు. కాగా బట్ శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరు. ఎందుకు సంతోషపరచరంటే శరీరానుసారులు వాళ్ళ శరీరానికి అనుగుణంగా నడుచుకుంటారు. దేవుని ఆత్మ మీలో ఉంటే గనక మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు అని. దేవుని ఆత్మ మనలో ఉంటే మనం ఎవరంటండి? ఆత్మ స్వభావం కలవాలే కానీ శరీర స్వభావం కలవారు కాదు అని అంటున్నాడు. ఎవరైనా క్రీస్తు ఆత్మ లేకపోతే వాళ్ళు నా వాళ్ళు కాదు అని అంటున్నాడు. ఎవరైతే క్రీస్తుని తమ రక్షకునిగా అంగీకరిస్తారో వారిలోకి క్రీస్తు ఆత్మ వస్తాడు. వాళ్ళు దేవుని కుమారులుగా, వాళ్ళు క్రీస్తు వాడుగా ఎంచబడతారు. సో కింద ఏమంటాడంటే క్రీస్తు మీలో ఉన్నాయట్లా మీ శరీరము పాపం విషయమై మృతమైంది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. మృతుల్లో నుండి లేపిన యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడ్ల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరాలను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. యేసుక్రీస్తు వారిని మృతుల్లో నుండి లేపాడు పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడే మనల్ని కూడా దినదినము మనం జీవించేలాగా, క్రీస్తులో జీవించేలాగా మనల్ని ఆ శక్తిని ఇస్తాడు. ఇలా జీవించడం చాలా కష్టం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తాడంటే ఆ శక్తిని ఇస్తాడు. కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
శరీరానుసారంగా ప్రవర్తించటకు మనము శరీరానికి రుణస్థలం కాదు. వీఆర్ నాట్ బౌండ్ టు ద బాడీ. మీరు శరీరానుసారంగా ప్రవర్తిస్తే మీరు చావవలసిన వారై ఉందరు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవిస్తారు. ఆత్మచేత ఈ సిన్ఫుల్ డిజైర్స్, బాడీలీ డిజైర్స్ ని మనం జయిస్తే కనుక మనం జీవిస్తాం అంటున్నాడు. కాబట్టి ఎవరైతే ఎంతమంది అయితే దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఎందుకంటే మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందారు. సో మనం ఎలాంటి ఆత్మను పొందామంట? దాస్యపు ఆత్మను పొందలేదు, బాండేజ్ స్పిరిట్ ను పొందలే. మనం ఎలాంటి స్పిరిట్ ను పొందామంటే దత్తపుత్రాత్మను పొందాము అని అంటున్నాడు. మనము యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనం తండ్రికి కుమారులుగా, దేవునికి కుమారులుగా మనం దత్తత తీసుకుంటాడు. సో ఆ విధంగా మనం దత్తపుత్రాత్మను పొందాం కాబట్టి ఆత్మ కలిగిన వారమై, ఏ ఆత్మ కలిగిన వారమై? పరిశుద్ధాత్మను కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాము. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తు తోడి వారసులము అని చెప్తున్నాడు. సో ఈ విధంగా మనము మనం క్రీస్తుతో కూడా యేసుక్రీస్తు విశ్వాసం ఉంచితే మనం దేవుని పిల్లలము. దేవుని పిల్లలమైతే దేవుని వారసులం కూడా. దేవుని వారసులైతే క్రీస్తు మహిమలో కూడా మనకి పాలు ఉంది. ఆయనతో కూడా మనకి శ్రమలలో కూడా పాలు ఉంది అని చెప్పి క్రీస్తు తోడి వారసులము. వీఆర్ కో హెయిర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని అంటాడు. ఆ తర్వాత ఇక్కడి నుంచి శ్రమల గురించి మాట్లాడతాడు. అంటే ఇప్పుడు విశ్వాసులంగా మనము క్రైస్తవ జీవితంలో మనకి శ్రమలు ఉంటాయి. శ్రమలు ఉన్నప్పటికీ కూడా ఒక గొప్ప నిరీక్షణ ఏంటంటే రాబోయే ఆ మహిమ ఎదుట, యేసుక్రీస్తు వారు రాబోయే ఆయన ఎదుట ఇదంతా, ఈ శ్రమలన్నీ కూడా నథింగ్, మ్యాటర్ కాదు అని అంటాడు. ఇవి పెద్ద మ్యాటర్ కాదు అని అంటాడు పౌలు. మన ఏళ్ల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనతగినవి కావని ఎంచుచున్నాను. ఆ తర్వాత దేవుని కుమారుల ప్రత్యక్ష వరకు సృష్టి కూడా ఆ విమోచనం కోసం వెయిట్ చేస్తూ అని చెప్పి మాట్లాడతాడు. ఆ తర్వాత మనం కూడా ఈ పాపం నుండి విమోచించడం కోసం వెయిట్ చేస్తున్నట్టుగా పౌలు చెప్తాడు. అది ఎప్పుడైద్ది అని అంటే గ్లోరిఫికేషన్, అది ఫైనల్ స్టేజ్ లో అయింది. మనం ఇప్పుడు శాంక్టిఫికేషన్ స్టేజ్ లో ఉన్నాం. ఆ గ్లోరిఫికేషన్ కోసం ఈ సృష్టి విశ్వాసులు వెయిట్ చేస్తున్నారు. ఆ గ్లోరిఫికేషన్ అనేది ఈ ఈ ప్రజెంట్ పర్సిక్యూషన్స్, సఫరింగ్స్, ఇవన్నీ కూడా పెద్ద మ్యాటర్ కాదు అని అంటున్నాడు. సో తర్వాత ఇంకా ఏమంటాడంటే, మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడతామి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. సో మనం అదే తర్వాత చివరిలో ఏమంటాడంటే 25వ వచనంలో, మనం ఓపిక కలిగి మనం చూడని దాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దాని కొరకు కనిపెట్టదుము అని అంటాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు ఆత్మ తానే మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అని చెప్పి చెప్తాడనమాట. ఎందుకంటే మన బలహీనత ఆయనకు తెలుసు. మన బలహీనతలు ఆయనకు తెలుసు కాబట్టి మన బలహీనతలు ఏందో ఆయన మనకు సహాయం చేస్తాడు. మనం యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో ఆయన మనకు నేర్పిస్తాడు. ఆత్మ తానే మన కొరకు ప్రార్థన చేస్తాడు.
సో ఆ, మన హృదయాలను పరిశోధించేవాడు ఆత్మే కాబట్టి దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేయుచున్నాడు. ఆ తర్వాత ఇంకేం మాట్లాడతాడంటే, సో దేవుని యొక్క ఫోర్ నాలెడ్జ్ గురించి మాట్లాడతాడు 29వ వచనంలో. తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగునో వారు తన కుమారునితో సారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించును. ఇదంతా కూడా దేవుడు ప్రిడెస్టైన్ చేశాడు. సో వాళ్ళని ఎవరినైతే ప్రిడెస్టైన్ చేశాడో వాళ్ళని పిలిచాడు, నీతిమంతులుగా తీర్చాడు, వాళ్ళని గ్లోరిఫై చేస్తాడు అని చెప్పి దేవుని యొక్క ఆ ఫోర్ నాలెడ్జ్ గురించి మాట్లాడతాడు. తర్వాత 31వ వచనం నుండి చివరి వరకు ఏం మాట్లాడతాడంటే, ఇలా ఉండగా ఏమంటాం, దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడు అని చెప్పి తన సొంత కుమారుని ఇవ్వడానికి దేవుడు వెనక్కి తీయలేదు. ఆ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఆయన సొంత కుమారుడినే ఇచ్చాడు. ఆ అలాంటి వాడు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు అని చెప్పి మాట్లాడుతూ కింద ఏమంటాడంటే, క్రీస్తు నుండి మనల్ని ఎడబాపేవాడు ఎవడు, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవడు కూడా దూరం చేయలేడు అని చెప్పి మాట్లాడతాడు అనమాట. ఉన్నవైనా రాబోనైనా వస్త్రహీనత అయినా శ్రమ అయినా హింస అయినా, అంటే వీ హ్యావ్ బిలీవర్స్ హ్యావ్ ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ అనమాట. 8వ అధ్యాయంలో ఏం మాట్లాడతాడంటే, లైఫ్ ఇన్ ద స్పిరిట్ అండ్ అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. స్పిరిట్ ఏం చేస్తాడు, హోలీ స్పిరిట్ ఏమిస్తాడంటే మనకి ఈ క్రైస్తవ జీవితంలో ఒక విక్టోరియస్ లైఫ్ ఇస్తాడు. ఇంకా నెక్స్ట్ ది థియలాజికల్ ప్రిన్సిపల్స్. డాక్ట్రిన్స్ ఏంటనంటే, 6వ అధ్యాయంలోనే మనం చూసాం యూనియన్ విత్ క్రీస్తుతో మనం ఐక్యపరచబడ్డాము బాప్తిస్వం ద్వారా. ఆ తర్వాత పాపాల విషయంలో మనం చనిపోయాము, క్రీస్తుతో కూడా చనిపోయాము, పాతిబెట్టబడ్డాము, తిరిగి లేచాము. సో యూనియన్ విత్ క్రైస్ట్ అన్నమాట. తర్వాత శాంక్టిఫికేషన్ ప్రాసెస్. ఈ శాంక్టిఫికేషన్ డాక్టర్ 5, 6, 7, 8 ఈ 3 అధ్యాయాల్లో కూడా ఈ శాంక్టిఫికేషన్. సిన్ఫుల్ నేచర్ గురించి 7వ అధ్యాయంలో మాట్లాడతాడు. సిన్ఫుల్ నేచర్, పాప స్వభావం, పాపం ఎంత బలమైనదో, ఆ బలమైన పాపం మనల్ని బానిసలుగా చేసుకొని మనల్ని ఏలుతుంది. సిన్ఫుల్ నేచర్ గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత 8వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ యొక్క రోల్ గురించి మాట్లాడతాడు. ఆయన నూతన జీవితాన్ని ఇస్తాడు, నూతన ఆధ్యాత్మిక జీవితాన్ని మనకి ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు మనకి ఈ పాపాన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి శక్తినిస్తాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు మన కోసం విజ్ఞాపన చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసరికి అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. ఇది ఒక డాక్టర్ ఉంటుంది. ఎవరైతే క్రీస్తులో ఉంటారో వాళ్ళు సెక్యూర్డ్, దేవుని ప్రేమలో వాళ్ళు భద్రంగా ఉన్నారు. సమ్మరీ ఏంటంటే, ఈ క్రిస్టియన్ లైఫ్ అనేది మన సొంత ప్రయత్నాల ద్వారా, మన హ్యూమన్ ఎఫర్ట్స్ తో చేసేది కాదు, లీడ్ చేసేది కాదు. ఇట్ ఈస్ బై ద పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ త్రూ క్రైస్ట్. బిలీవర్స్ ఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ సిన్. మనం విశ్వాసులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత నీతిమంతులుగా ఎంచబడ్డారు. నీతిమంతులుగా ఎంచబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు వారి జీవితాల్లో
రెన్యూ చేస్తూ పరిశుద్ధపరుస్తూ డే బై డే శాంక్టిఫై చేస్తూ స్ట్రగుల్స్ గుండా వెళ్తున్నప్పుడు బలహీనతలు గుండా వెళ్తున్నప్పుడు స్ట్రెంథెన్ చేస్తూ షేప్ చేస్తూ శాంక్టిఫై చేస్తూ లీడ్ చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మను మనకి హెల్ప్ చేస్తాడు. మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మనికి లోబడాలి. ఆత్మ నియమానికి లోబడాలి. శరీరానుసారంగా కాకుండా ఆ ఆత్మ నియమానికి మనం లోబడాలి. నిజంగా జెన్యున్ గా రక్షించబడిన వాళ్ళు ఆ వాళ్ళ యొక్క నిత్యత్వాన్ని కోల్పోరు అని చెప్పి 8వ అధ్యాయం చివరిలో సో వీ హ్యావ్ assurance in salvation. We are assured of eternal life in the Spirit through Christ. Amen. సో చిన్న ప్రేయర్ ప్రేయర్ చేయాలి. ఎస్ ప్రేయర్ చేసి క్లోజ్ చేసి తర్వాత డిస్కస్ చేస్తుంది. ఓకేనా ఓకే. పరిశుద్ధుడా ప్రభా ప్రేమ గల తండ్రి మీకు వందనాలు. దేవా స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ టైం. ప్రభా మమ్మల్ని మీ కృప ద్వారా రక్షించారు, నీతిమంతులుగా ఎంచారు. ప్రభా మీకు వందనాలు. క్రీస్తుతో కూడా మమ్మల్ని ప్రభా యునైట్ చేశారు. ప్రభా మీకు వందనాలు. క్రీస్తుతో మమ్మల్ని ఐక్యపరిచారు. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవా మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం ప్రభా. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం. ప్రభా నాయనా, దేవా నాయనా, మేము చేయాల్సింది చేయలేకపోతా ఉన్నాను. చేయాల్సిన మంచి నేను చేయలేకపోతా ఉన్నాను, చేయకూడదే చేస్తా ఉన్నాను. ప్రభా నాకు అర్థమైంది ఏంటంటే పాపనేమో నా శరీరంలో పనిచేస్తుందని. ప్రభా మీ ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, న్యాయమైనది, కానీ నేను చేయలేకపోతా ఉన్నాను ప్రభా. దేవా నాయన తండ్రి, నన్ను ఎంతగానో ప్రేమిస్తాను. నా కోసం నీ ఎక్కువగానో ఒక కుమారుని బలిచావు. నా శిక్షను మీ కుమారుని పైన వేశారు. నన్ను నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధంగా జీవించడానికే నా కోసం మీరు చేశారు ప్రభా. మీకు వందనాలు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. పాపం ఎలాంటిదో గుర్తించడానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు, కానీ నేను ధర్మశాస్త్రం చేయలేని పరిస్థితి. అయ్యా ప్రభా, ఇలాంటి ఘోరమైన పతన స్థితిలో నా హృదయం, నా మనసు ఉంది ప్రభా. నాయన ఘోరమైన పాపని, సచ్ ఎ రెచెడ్ సిన్ఫుల్ పర్సన్. బట్ ఇటువంటి గొప్ప ఘోరమైన మరి పాపపు స్థితి నుండి, సిన్ఫుల్ నేచర్ నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? గొప్ప నిరీక్షణ ఇచ్చావు ప్రభా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. మీ ఆత్మ ద్వారా విడిపిస్తానని ఆత్మ నియమాన్ని ప్రభా మాకు వాగ్దానం చేశారు. మీకు వందనాలు. ఆత్మదేవ, పరిశుద్ధాత్మదేవ, మీకు స్తోత్రాలు ప్రభా, వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాను క్రీస్తు ద్వారా. ప్రభా మీకు వందనాలు. మీ ఆత్మ నియమానికి లోబడటానికి సహాయం చేయండి, నేర్పించండి. అయ్యా నాయన, శరీర విషయం ముందు ప్రభా చనిపోయాము. ఇక శరీరానుసారంగా కాకుండా ప్రభా ఆత్మ నియమానుసారంగా నడవటానికి సహాయం చేయండి. శరీర కోరికలు నెరవేర్చకుండా ప్రభా నీతి విషయమైన మీ ధర్మశాస్త్రాన్ని, లేకపోతే నీతి విషయంలో ప్రభా మీకు ప్రభా మమ్మల్ని మేమే అర్పించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తాను. దేవా సహాయం చేయమని, మమ్మల్ని పరిశుద్ధపరచమని, రెన్యూ చేయమని. దేవా నాయన, మీరు మాకు నూతన జీవితాలను ఇచ్చారు. మీ ఆత్మ ద్వారా నిత్య జీవితాన్ని ఇచ్చారు. మీకు వందనాలు ప్రభా. సహాయం చేయమని ప్రార్థిస్తాను. క్రీస్తులో మాకు ఎంతో గొప్ప నిరీక్షణను, గొప్ప ధన్యతను ఇచ్చారు ప్రభా. క్రీస్తునందుంటే ప్రభా దేవా వాళ్ళు మీ వాళ్ళు అని చెప్తున్నావు ప్రభా. దేవా నాయన ప్రభా, మమ్మల్ని అందరినీ ఎన్నుకున్నారు. జగత్తునాది వేయబడక మునిపై మమ్మల్ని ఎన్నుకున్నారు, పిలిచారు. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవా నాయన అయా, క్రీస్తునందున్న మమ్మల్ని ఎవరు కూడా, ఏ శక్తి కూడా మమ్మల్ని ఎడబాపలేదు మీ నుండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం ప్రభా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం. మీ యొక్క రక్షణను బట్టి, సాల్వేషన్ అష్యూరెన్స్ బట్టి
రక్షణ నిశ్చయితను బట్టి మమ్మల్ని స్తుతిస్తా ఉన్నాను ప్రభు. తండ్రి, మాకందరికీ మేలుకరంగా దీవెనకరంగా ఈ ఫెలోషిప్ని ఇస్తున్నారు, మీకు వందనాలు. ఈ మా ముందున్న డిస్కషన్ టైంని మీరు బ్లెస్ చేయమని, మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మ నియమానికి మేము లోబడటానికి ప్రభా సహాయం చేయమని, పరిశుద్ధాత్మ సహవాసాన్ని మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. Comments and compliments, please.